అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి ఈనాటి మన 2 రోజుల సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు సార్ గారు, అదేవిధంగా ప్రజాకవి, ప్రకృతిని తన కవిత్వం ద్వారా పాటల ద్వారా మరి ప్రజలకు ఆ ప్రకృతి యొక్క విలువను తెలియజేస్తూ ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రకృతికి అనుసంధానం చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి అన్న ముందుకెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రజాకవి జయరాజన్న గారికి, అదేవిధంగా మరి అనేకమైన సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ గత 2 సంవత్సరాలుగా మరి ఈ యొక్క సామాజిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క లక్ష్యాలనే కాదు వాళ్ళ జీవిత చరిత్రలను కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా మరి భిక్షమన్న గారు మంచి కార్యక్రమాలు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బుజ్జ భిక్షమన్న గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎంతమంది బహుజన ఉద్యమకారులు అంబేద్కరైట్స్ వచ్చి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఏదో ఒక స్థాయిలో కొంతమంది కొనసాగుతూ ఉన్నారు, కొంతమంది అక్కడ నిలకడగా ఆగిపోతూ ఉన్నారు. కానీ నాకు పుట్టి బుద్ధి అయిన కారణం నుంచి గత 25-30 సంవత్సరాల నుంచి ఆ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని మరి ఆ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఎప్పటికప్పుడు మరి సాహిత్యాన్ని అందిస్తూ మరి ఈ యొక్క ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో బహుజన సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది, అంబేద్కర్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని దానికి ప్రధానమైన చిరునామా మన సమాంతర బుక్ హౌస్. మరి ఆ యొక్క సమాంతర బుక్ హౌస్ని గత దశాబ్ద కాలంగా నడిపిస్తూ బహుజనులందరికీ కూడా జ్ఞానాన్ని అందించే ఒక జ్ఞాన భండాగారాన్ని నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు సమాంతర వరుణన్న గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి అనేకమైన ఉద్యమాలు చేస్తూ తను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ఉంటూ తన వృత్తి ఎంతవరకు చేస్తున్నాడో తెలియదు, కానీ తన ప్రవృత్తి మాత్రము ఈ అణగారిన జాతులకు మరి అభివృద్ధి జరిగే విధంగా వాళ్ళ హక్కులను నిలుపుకునే విధంగా అనునిత్యం ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్నటువంటి పివి రమణ సార్ గారికి, అదేవిధంగా మరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో లా ఆఫీసర్గా జాబ్ చేస్తూ ఆయన జాబును ఎంత ప్రేమిస్తాడో అదేవిధంగా ఈ యొక్క వెనుకబడ్డ ఈ జాతులకు ఒక జ్ఞానోదయం కల్పించాలి, ఒక సంస్కృతి నేర్పించాలి, ఒక సిస్టంలో నడిపించాలి అని అనునిత్యం ఆలోచన చేస్తూ మరో ఈరోజు ఉప్పల్ చౌరస్తాలో ఉన్నటువంటి మన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతి ఆదివారము పూలమాల వేసే కార్యక్రమం జ్ఞానమాల కార్యక్రమాన్ని మరి వెనుకుండి విజయవంతంగా నడిపిస్తున్నటువంటి మన క్రాంతిరాజన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నాకు ఇదే మన ఉప్పల్లో జ్ఞానమాల కార్యక్రమం 1 year సెలబ్రేషన్లోనే నాకు మొట్టమొదటిసారిగా తోకల సంజీవన్న గారు పరిచయం అయినరు. మన జ్ఞాన ప్రచారక సభకు సంబంధించిన ఆ రోజు బ్రోచర్ చూడడం జరిగింది. ఆ బ్రోచర్ చూసి అన్న వచ్చి నన్ను పరిచయం చేసుకున్నాడు. నేను చాలా సంతోషించిన, ఎందుకంటే అన్న అనుభవం రీత్యా అనేకమైన ఉద్యమాలు చేసి ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తుల చేత పరిచయాలుండి వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేసిన ఇంత అనుభవం ఉన్న అన్న, నా వయసు అన్న అనుభవం అంతా కూడా సరిపోదు, కానీ ఎక్కడ కూడా ఇంత గర్వము ఈగో ఉండదు. అదే ఒక మంచి లక్ష్యం కోసము ఎవరు పని చేసినా వాళ్ళు మనకంటే వయసులో చిన్న వాళ్ళైనా, ఆస్తిలో చిన్న వాళ్ళైనా, చదువులో చిన్న వాళ్ళైనా ఒక మంచి దృక్పథంతో పనిచేసే వాళ్ళకి మనం అన్నదండలుగా సపోర్ట్గా ఉండాలని మరి మన తూకల సంజీవన్న గారు గత 3-4 సంవత్సరాలుగా మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షత బాధ్యతలు తీసుకొని ఈ యొక్క సభను మరి విజయవంతంగా నడిపించే క్రమంలో అన్నగారు అందిస్తున్న మరి సహాయ సహకారాలు విలగట్టలేనివి. అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీమ్. ఇంకా మిత్రులారా, పెద్దలారా, ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి మహిళా సోదరీమణులు, అదేవిధంగా ఇతరత్ర దళిత బహుజన అంబేద్కర్ ఉద్యమ సంఘాల నాయకులు, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ కార్యక్రమం అనుకున్నప్పుడే మనము ఒక మాస్గా పిలవకుండా
ఎక్కడైతే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ఈ ప్రతి ఆదివారము జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారో, మరి ఈరోజు ఏదో రకంగా బాబాసాహెబ్ అనే యొక్క ఆలోచనకి, ఆయన యొక్క సిద్ధాంతానికి వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ విగ్రహాల దగ్గర పూలమాల వేయడమే కాదు, అతని యొక్క జ్ఞానాన్ని కూడా వీళ్ళకు అందించాలి. దానికి సందర్భించి ఒక సభ పెట్టుకుంటే బాగుంటుంది, ఒక 2 రోజుల సెషన్. ఎందుకంటే మొన్న మార్చి 15 మాన్యవారు కాంశీరామ్ గారు పుట్టినరోజు, అదేవిధంగా రాబోయే ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు. ఈ యొక్క నెల రోజుల్ని మనం బహుజన మాసంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఒక 2 రోజులు ఆ బహుజన మహనీయులకు సంబంధించిన మరి సిద్ధాంతాన్ని మన గొప్ప వ్యక్తుల చేత ఇక్కడ చెప్పించుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన మా కమిటీకి అందరూ కూడా రావడం. మన దానికి సంబంధించి సంజీవన్న గారు కానీ, క్రాంతిరాజన్న గారు కానీ, సహదేవన్న గారు కానీ, మన రామచంద్ర గారు కానీ, ఇతర అందరూ కూడా చాలా చక్కగా ఉన్నది కార్యక్రమం. ఎందుకంటే మనం పిలవాలనుకుంటున్న వ్యక్తులను కూడా ఎవరైతే ఈ యొక్క ఐడియాలజీకి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళనే మనం పిలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ పిలిచి ఆ మహనీయులు చెప్పిన జ్ఞానాన్ని మరి తెలుసుకోవడమే కాదు, మనమందరం కూడా ఒక సంస్కృతిలో, ఒక పద్ధతిలో ఉన్నామని ఒకరికొకరం పరిచయం చేసుకొని ఒకరికొకరు సపోర్ట్గా ఉండే విధంగా ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా ఆలోచన తీసుకొని మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి మంచి మంచి స్పీకర్స్ కూడా మనకు ఇప్పుడు ఇది ఇనాగ్రల్ సెషన్ కాబట్టి పెద్దలు చాలామంది వచ్చారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఒక సెషన్ ఉంటుంది, రేపు మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, రేపు మధ్యాహ్నం కూడా ఒక సెషన్ ఉంటుంది. ఒక సెషన్కి ఒక స్పీకర్ని మనం పిలవడం జరిగింది. ఆ సెషన్లో వాళ్ళు ఆ యొక్క ఎన్నుకున్న టాపిక్ పైన సమగ్రమైన నాలెడ్జ్ మనకి ఇస్తారు. అదేవిధంగా ఆ టాపిక్ మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనము స్పీకర్ చేత అడిగి మనం క్లారిటీ చేసుకోవచ్చు. ఈ యొక్క సెమినార్ అంతా ఒక పక్కకు పెడితే మరి ముఖ్యంగా మన జ్ఞాన ప్రచార సభ చాలామంది అంటూ ఉన్నారు, జ్ఞాన ప్రచార సభ మరి ఎవరి జ్ఞానాన్ని నువ్వు ప్రచారం చేయదలుచుకున్నావు? ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మేధావికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. మరి నువ్వే జ్ఞానాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నావు బాబు అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్పిన, నాకు ఈ సృష్టిలో అయితే జ్ఞానవంతుడు, శీలవంతుడు, త్యాగవంతుడు ఎవరున్నారంటే ఒకే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహనీయ జ్ఞానాన్ని నేను ఈ సమాజంలో ప్రచారం చేయదలుచుకున్నా అని చెప్పడం జరిగింది. నిజంగా ఆ మహనీయుని యొక్క జ్ఞానాన్ని మనం ప్రచారం చేయడం అంటే ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క దేశాన్నే కాదు ఈ ప్రపంచాన్నే మార్చి సమాజం, ఈ సృష్టిలో ఉండే మనుషులే కాదు ప్రతి జీవి, అటు పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ప్రతి జీవి కూడా బతికే హక్కు ఉన్నది అని మరి చెప్పడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం వెలగట్టలేనిది. మరి ఒకవైపు జయరాజన్న కూడా మరి ప్రకృతి వైపు చాలా నిజంగా అన్న పాటలు వింటూ ఉన్నా, అన్న సందర్శించే ప్రదేశాలు చూస్తూ ఉన్నాను. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేసరికి కేవలం రిజర్వేషన్లు, రాజ్యాంగం రాశారు లేదా హక్కులు, ఈ వాటిపైనే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ జయరాజన్న అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడారు. దాంట్లో ఒక భాగాన్ని మరి ప్రకృతిని తీసుకొని అన్న ప్రజలకు జ్ఞానోదయం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి జ్ఞానాన్ని పంచే మహనీయులందరూ కూడా మన ఈరోజు వేదిక మీద ఉన్నారు మిత్రులారా. ఇట్లాంటి ఒక సభలు నిర్వహించుకోవాలి, ఎప్పటికప్పుడు మనం జ్ఞానాన్ని పంచుకోవాలి. ఈ జ్ఞాన ప్రచార సభ అనే ఆర్గనైజేషన్ కూడా ఒక సంఘంగా, ఇది ఒక సపరేట్ సంఘంగా పనిచేయదు మిత్రులారా, పెద్దలారా. ఇది అన్ని సంఘాలతోని, అన్ని ఆర్గనైజేషన్తోని కలిసి పనిచేస్తుంది. ఎవరైతే ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధి కోరుకుంటారో, ఈ దేశంలో ఉండే ప్రజలు అజ్ఞానులుగా కాకుండా, మూఢులుగా కాకుండా జ్ఞానోదయంగా బ్రతకాలని కోరుకుంటారో వాళ్ళ యొక్క అందరి మేళవింపే ఈ జ్ఞాన ప్రచార సభ. నేను చాలామంది జ్ఞాన ప్రచార సభకి ఇన్వైట్ చేసేటప్పుడు చెప్తా ఉన్నా, అంటే వేరే వేరే సంఘాల నాయకులను కూడా నేను పిలుస్తూ ఉన్నా. వాళ్ళు అడిగారు, అన్నది మీరు పెట్టుకునే మీ సంఘం మీటింగ్ కదా, మాది వేరే సంఘం కదా, ఎట్లా మేము రావచ్చా అనే టైప్లో ఒక క్వశ్చన్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ జ్ఞాన ప్రచార సభ అనేది కేవలం మన మహనీయుల జ్ఞానాన్ని అందించే కార్యక్రమాలే చేస్తుంది. ఇలా ఏ సంఘం వారైనా, ఏ మతం వారైనా, ఏ సంస్కృతి వారైనా, ఏ ప్రాంతం వారైనా అటెండ్ కావచ్చు. ఈ సభకు వచ్చేవాళ్ళు కేవలం జ్ఞాన ప్రచార సభ సభ్యులే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే
ఈ సమావేశాలకు అటెండ్ అయ్యి ఇక్కడ మహనీయ పెద్దవాళ్ళు ఇచ్చే మేధావులు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని మీ ఆర్గనైజేషన్లోనే ఇంకా బలంగా పనిచేయండి. ఇప్పుడు మన స్వామన్ ఉన్నది జేబీఎం సేవా సమితి, మన ఎర్ర బాలరాజు ఉన్నాడు జేబీఎం అసోసియేషన్ ఉప్పల్, అట్లా మన ఎన్టీఆర్ నగర్ అంబేద్కర్ సంఘం ఉన్నది, మన మల్లాపురం బాబు జగజీవరాం సంఘం అంబేద్కర్ సంఘం, ఇలా అనేకమైన సంఘాలు వచ్చినాయి. కీసర అంబేద్కర్ సంఘం కీసర మండలం, వీళ్ళంతా వచ్చి మీరు ఈ ఆర్గనైజేషన్లో పనిచేయమనట్లేదు, ఇక్కడికి దీన్ని వేదిక చేసుకొని ఇక్కడ నుంచి మనం జ్ఞానాన్ని తీసుకొని మన ఆర్గనైజేషన్లు బలంగా పనిచేసుకునే విధంగా మనం ముందుకు పోవాలి. ఎందుకంటే మరి ఈరోజు ఈ యొక్క మనోవాద వ్యవస్థ అధికారంలో ఉండి మరి ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నది, మరలా తిరిగి ఆ మను సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే మరి బాబాసాహెబ్ వారసులమైన మనము ఈ బాబాసాహెబ్ యొక్క జ్ఞానాన్ని అంతకంటే బలంగా ఈ దేశంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, పెద్దలారా, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న ప్రబుద్ధ భారత్ నిర్మాణం ఉన్నదో మరి ఆ నిర్మాణంలో మనమందరం కూడా సారథులం కావాలని కోరుకుంటూ, కాబట్టి మీరందరూ కూడా ఈ జ్ఞాన ప్రచార సభని ఒక జ్ఞానాన్ని పంచే లేదా ఒక సంస్కృతిని నిర్మాణం చేసే వేదికగానే మీరు చూడాలి తప్ప ఇది వేరే సంఘంగానో వేరే విధంగానో మీరందరూ కూడా చూడొద్దని కోరుకుంటూ, ముఖ్యంగా జ్ఞాన ప్రచార సభ 8 లక్ష్యాలతో ముందుకు పోతూ ఉన్నది. దాంట్లో ప్రధానమైన లక్ష్యం జ్ఞానమాల. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఈరోజు ఊరున మనము ఆయన యొక్క అభిమానంతో విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది, కానీ వాటిని ఒక్కొక్క చోట ఏప్రిల్ 14 డిసెంబర్ 6 తప్ప మళ్ళీ ఏ రోజు కూడా ఆ విగ్రహం వైపు చూసే పరిస్థితి లేదు. అది దుమ్ము బట్టి లేదంటే ఆయా సందర్భంలో వేసిన పూలదండలు ఎండిపోయి మనమే బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా అందగాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో, ఆయన శీలం ఎంత గొప్పదో అంతే గొప్పగా తన రూపం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఏ రోజు కూడా మనం బాబాసాహెబ్ ముఖం మీద చిన్న వెంట్రుక కూడా మూలవంగా చూడలేదు. అంత నీట్గా ఎప్పుడు షేవ్ చేసుకొని సూటు బూట్ వేసుకొని నా ప్రజలకు నేను ఒక రోల్ మోడల్గా ఉండాలి అనేది అంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి అంత గొప్ప పర్సనాలిటీ తీసుకొచ్చి మనం వీధుల్లో పెట్టి దుమ్ముకు ధూళికి ఇతరత్రకి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్, నాకు వరుణన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో 1,00,000 పేజీల సాహిత్యాన్ని జ్ఞానాన్ని మనకు అందించిపోయిండు. కానీ మనం 2-3 విషయాల దగ్గరనే ఆగిపోతూ ఉన్నాం బాబు. కనీసం ఇలా చాలా విషయాలు మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. కాబట్టి మరి అలాంటి అంత జ్ఞానాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం ఆయన పుట్టినరోజు లేదంటే ఆయన వర్ధంతి రోజు మాత్రమే పూలేసి ఆ వర్ధంతులు జయంతులు కూడా ఎలా ఉంటాయనంటే దానంతా ఒక రాజకీయ వేదికగా ఒక ఉద్యమ వేదికగా చేసిన తప్ప అదొక సాంస్కృతిక వేదికగా, అది ఒక పండుగ వేదికగా, అదొక కుటుంబ సభ్యులతోని భార్య పిల్లలతోని కలిసి పోలేని వాతావరణం అక్కడ మనం నిర్మాణం చేసి పెట్టినాం పెద్దలారా. కాబట్టి ఆ ఇంటి నుంచి ఒక మగ వ్యక్తే బాబాసాహెబ్ విగ్రహానికి వస్తున్నాడు కానీ వాళ్ళ భార్య పిల్లలను తీసుకురావడం లేదు. అట్లా వచ్చే చాలామంది కూడా 199 మంది కూడా వాళ్ళ వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకొని ఆ విగ్రహం దగ్గరికి వస్తారు కానీ ఆయన ఆశయాల కోసం 100% కష్టపడతామనే వ్యక్తులు రావడం లేదు. కాబట్టి దీంట్లో మార్పు రావాలంటే మనం ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసుకోవాలి అనే ఆలోచనతో పుట్టింది ఈ జ్ఞాన ప్రచార సభ మిత్రులారా. కాబట్టి నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా చాలాసార్లు మహిళలను ఎక్కువగా పాల్గొనే విధంగా చూస్తాను. సరే, వేరే వాళ్ళకు నేను చెప్పడం కాదు, ఫస్ట్ నేను నా కుటుంబాన్ని తీసుకొని బాబాసాహెబ్ విగ్రహం దగ్గరికి నేను ప్రతి ఆదివారం వెళ్ళాలి. బాబాసాహెబ్ గారికి సంబంధించిన బహుజన ఫిలాసఫీలకు సంబంధించిన ఏ మీటింగ్స్ ఉన్నా మరి నేను కుటుంబ సమేతంగా పోవాలి. ఎందుకంటే అదే నాకు గుడి, అదే నా జాతర, అదే నా పండగ, అవే నాకు ఉత్సవాలు. ఎందుకంటే అవి నేను పక్కకు పెడితే మళ్ళా ఈ మనవాద వ్యవస్థలో మళ్ళా నేను అంటరాని వాడిగా నిలబడిపోతాను. ఈరోజు నేను వ్యాపారం చేసి కోట్ల డబ్బులు సంపాదించవచ్చు, నా పిల్లలకి బంగారంతో సూటు బూటు కుట్టియచ్చు, కానీ ఎంత చేసినా ఈ మనవాద నిచ్చెన మెట్ల వ్యవస్థలో నల్లబాబు అనేటోడు ఒక అంటరాని వాడుగానే గుర్తించాడు తప్ప నన్ను అందరితో సమానంగా చూసే వాతావరణం లేదు మిత్రులారా. కాబట్టి నేను డబ్బు సంపాదించడం ఎంత నాకు అవసరమో, నేను అధికారం సంపాదించడం ఎంత అవసరమో, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యాలు నెరవేరుస్తూ ఈ దేశంలో అంటరాని తరాన్ని పోగొట్టి ప్రతి మనిషి సమాజంగా బ్రతికేలాగా నిర్మాణం చేసే క్రమంలో పనిచేయాలనే లక్ష్యంగా పెట్టుకుంటా ఉన్నాను. మొన్న భిక్షమన్న గారు నిజంగా నేను చాలా 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 సంతోష క్షణాలు నేను ఎప్పుడు అనుభవించినంటే ఈ మధ్యలో భిక్షమన్న గారు ఇంటర్వ్యూ చేశారు నన్ను అంబేద్కర్ గారి టీవీలో. ఆ ఇంటర్వ్యూ అంతా నేను ఇప్పటికీ ఒక 10-15 సార్లు చూసిన భిక్షమన్న. నిజంగా మీ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీమ్.
మా మా భార్య కానీ నాతో పాటు నా పిల్లలు కానీ ఆ ఇంటర్వ్యూ చూడడం, అలా అన్న అడిగిన క్వశ్చన్స్, నేను చెప్పిన ఆన్సర్స్ని మళ్ళీ మేము తిరిగి డిస్కస్ చేయడం. ఈరోజు చాలామంది నల్లబాబు అంటే మీకు పూర్తిగా తెలియాలంటే భిక్షమన్న ఇంటర్వ్యూ చూడండి అని చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఎప్పుడైతే మన విషయాలు ఇన్ని రోజులంటే మనకు ఇంత సోషల్ మీడియా లేదు, మరి అన్నీ కూడా మనువాద మీడియాలే, అది వాళ్ళకి నచ్చిన వాళ్ళే వార్తలు రాస్తారు. కానీ ఒక మంచి పని ఏం జరిగిందంటే ఈ సోషల్ మీడియాలో రావడం, మన యొక్క విషయాలు మరి వ్యక్తిగతంగా మనం సామాజికంగా అన్నీ కూడా మన ప్రజలకు తెలిసే విధంగా మంచి పరిణామం జరుగుతూ ఉన్నది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాన్ని కూడా మనం చాలా చక్కగా వాడుకొని మరి మన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. పెద్దలారా, మిత్రులారా, మరి భిక్షమన్న గారు ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను, తమ్ముడు బాబు, సరే నీవంటే ఇంట్లో ఉన్న వాతావరణము, మీ అన్నల యొక్క తిరిగిన వాతావరణంతో ఇటు నువ్వు సామాజిక ఉద్యమాల వైపు వచ్చినావు, కానీ ఇటే ఈ అంబేద్కర్ ఉద్యమాల వైపు నీతో పాటు నీ భార్య పిల్లల్ని ఎలా నువ్వు ఇక్కడ వైపు తీసుకురాగలుగుతున్నావు, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంజాయ్ ఉండదు, ఎట్లా నువ్వు ఇటువైపు తీసుకొస్తున్నావు అనేది అన్న రోజు ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది. నిజంగా అది అన్న చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. ఆ సందర్భం నాకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా అప్పుడు కలిగింది. మొన్న ఈ ప్రిపరేటరీ మీటింగ్లో కూడా మళ్ళీ నేను ఆ సీక్రెట్ చెప్పడం జరిగింది. ఒకటి, నేను ఎప్పుడైతే ఈ బాటలో బాబాసాహెబ్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నానో, మరి ఆ రోజు నుంచి కూడా నేను అప్పుడు బీఎస్సీ పార్టీలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందుకు దళిత ఉద్యమాలు ఉన్నప్పుడు కానీ, నాకు వరుణన్న గారు నిజంగా నా గురువుతో సమానం. వరుణన్న నాకు ఏ సమస్య వచ్చినా, ఈవెన్ బీఎస్పీ పార్టీలో ఉండి పనిచేసి బయటకు వచ్చినప్పుడు కూడా నల్ల సూర్యప్రకాష్ అన్న గారితో నేను చాలా డిస్టర్బ్గా ఉంటే, అరే ఏదో సాధిద్దాం, ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే మన మహనీయుల కళలు కన్నా ఒక సమాజాన్ని నిర్మిద్దామనుకుంటే ఇలా జరిగిపోయింది అనే క్రమంలో మరి అప్పుడు వరుణన్న గారు, లేలే బాబు, ఏదైనా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, మనం అధైర్యపడొద్దు, ఈ బుక్స్ పైన నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి, రేపు నీ నుంచే ఏదో మార్పు కలగవచ్చు, లేదా నువ్వు చేసే కార్యక్రమాలతోనే ఇంకెవరైనా గొప్ప వ్యక్తులు రావచ్చు, కాబట్టి ఇక్కడ చాలా స్పేస్ ఉంది ఇక్కడ నువ్వు వర్క్ చేయడానికి అని చెప్పేసి వరుణన్న గారు నన్ను ఆ రోజు మరి వెన్నుదట్టి అనేకమైన కార్యక్రమాలను నన్ను ఇన్వాల్వ్ చేస్తూ గంటలు మేము కూర్చొని ఈ యొక్క బహుజన ఫిలాసఫీ మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం. అట్లా ఆ మార్గం నేను విడవద్దని ఎన్నుకున్న తర్వాత మరి నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడే నిర్ణయం చేసుకున్న, నా యొక్క సిద్ధాంతాలకి మరి నచ్చి వచ్చే అమ్మాయినే నేను చేసుకోవాలనేది. మరి అలాంటి అమ్మాయి నాకు భవాని గారు దొరకడం, సిద్ధాంతాలను సపోర్ట్ చేయడమే కాదు, నిజంగా నేను యవ్వనంలో కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేస్తే కూడా అంత అందమైన అమ్మాయి దొరకకపోయింది నాకు. నిజంగా అంత అందమైన అమ్మాయి నాకు దొరకడం, దాంతోపాటు మరి నా సిద్ధాంతాల వైపు తను కలిసి రావడం, అదేవిధంగా నాకు చక్కనైన 2 పిల్లలు పుట్టడం, నా సిద్ధాంతాల వైపు వాళ్ళు సపోర్ట్గా ఉండడము నాకు సంతోషం అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని గట్టిగా చేయాలని నిర్ణయం తీసుకుంటామో, ఇప్పుడు లవ్ చేస్తున్నాం అంతే కదా, చాలామంది అంటారు కదా లవ్ చేసి మ్యారేజ్ అనుకుంటా, నేను మ్యారేజ్ చేసుకొని లవ్ చేస్తున్నా భిక్షమన్న. థ్యాంక్ యూ. అయితే అట్లా మనం ఒక లక్ష్యాలు గట్టిగా పెట్టుకొని పనిచేస్తుంటే అందులో ఎలాంటి స్వార్థం లేకుండా, మరి ఎలాంటి ఇంకోటి లేకుండా చేసుకుంటే అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీయే కాదు, బయట సమాజం కూడా ఇలాంటి పెద్ద వ్యక్తులు కూడా మనం గుర్తించి సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనం మంచి లక్షణాలతో ముందుకు పోవాలి. నిజంగా మరి ఆ రోజు భవానీ గారిని కానీ నా పిల్లల్ని గారిని ఒప్పించడానికి ఎట్లా ఉంటుందంటే, స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడేవాడిని వాళ్ళని తీసుకురావడానికి, కొన్ని చిన్న చిట్కాలు వాడేవాడిని. ఏమని, ఇప్పుడు ఇట్లా మీటింగ్ ఉందనుకో, భవానీ గారు షాపింగ్ చేయాలి, ఓకే, ఆ మీటింగ్ అటెండ్ అయినాక షాపింగ్కి వెళ్దాం, లేదా నా పిల్లలు బిర్యానీ తినిపించాలి, డాడీ మాకు ఇలా బిర్యానీ, ఓకే బిర్యానీ తినిపిస్తా, మరి నాతో పాటు మీరు ఆ మీటింగ్లో కూర్చోవాలి, ఓకే డాడీ అంటాడు. అట్లా పరిస్థితి ఏమైపోయిందంటే, ఎప్పుడన్నా నేను మీటింగ్స్ ఏమైనా అటెండ్ కాకపోయినా, నేనేమైనా ప్రోగ్రామ్ చేయకపోయినా, అరే ఏం డాడీ మధ్యలో నువ్వేం ప్రోగ్రామ్ చేస్తావు, ఏం మీటింగ్లు పెడతావు అనేది అడగడం స్టార్ట్ అయిపోయింది. మొన్న కూడా మేము వైజాగ్ పోయినాం, అలా బౌద్ధ సమ్మేళనం ఉండే, మహాసమ్మేళనం కార్యక్రమానికి పోగానే వీళ్ళు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, డాడీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు ఆ సభలో ఉండాలి, ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఓకే మేము అక్కడ ఉంటాం. మరి దాని తర్వాత మాకు బీచ్లో సముద్రంలో ఆడుకోవడానికి నువ్వు కూడా అడుగు చెప్పొద్దు, రైట్ కానివ్వండి. అక్కడ ఫుల్ డే కూడా చాలా చక్కటి ఉపన్యాసాలు మరి అక్కడ నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ గారు కానీ భగవాన్ గౌతమ్ బుద్ధుడి గారి గురించి కానివ్వండి, మేధావుల చక్కల విషయాలు, ఆ విషయాల్లో పిల్లలు తెలుసుకోవడం, దాంతోపాటు నెక్స్ట్ డే వాళ్ళు అనుకున్నట్టుగానే బీచ్లో ఎంజాయ్ చేయడం. మీరు సోషల్ మీడియాలో కూడా మా ఫోటోలు చూసి ఉంటారు.
అంటే నా చిన్నప్పటికెళ్ళి ఒక డౌట్ ఉండేది, ఈ సామాజిక ఉద్యమాలన్నా ముఖ్యంగా అంబేద్కర్ గారి మీటింగ్లన్నా సమావేశాలన్నా ఒక మూడిగా, ఒక బాధతో, ఒక వేదనతో జరుగుతుండే. అరే ఇట్లా ఎవరైనా వస్తారా? జరిగినాయి, మన మీద దాడులు జరగవచ్చు, అణచివేతలు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. అది ఒక క్షణం మాట్లాడుకొని వాటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి, ఎట్లా పోవాలి అనేది మళ్ళీ ఒక సంతోషకరమైన వాతావరణానికి వచ్చి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. కానీ చిన్నప్పటికెళ్ళి నేను మా చిన్న కొడుకు ఏచినప్పుడు ఉంటుంటే, రమణ సార్ ఇట్లా మీటింగ్లో కూర్చుంటే చాలా వేదనతో కూడి, బాధతో కూడి, సరే అవసరం అది మనం మాట్లాడేసుకోవాలి. ఒక సందర్భం మన మీద ఒక దాడి జరిగింది, మన మీద ఒక అట్రాసిటీ జరిగింది, ఆ సందర్భం మా మీటింగ్ మాట్లాడుకో, అది బాబాసాహెబ్ పుట్టినరోజు అదే, ఇంకో రోజు అదే, ఇంకో రోజు అదే, అదే అదే అదే. ఈ మధ్యలోనే నేను భగవాన్ బుద్ధుడు బుక్ చదువుతూ ఉంటే అందులో ఒక మాట అంటాడు, ఎప్పుడైతే నువ్వు బాధల గురించి బాధతో ఆలోచిస్తూనే ఉంటావు అనుకో, నువ్వు అట్లనే ఉంటావు. కాబట్టి ఏ సమస్య అయినా నువ్వు తీరాలంటే దాన్ని సంతోషంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, సంతోషాలే మనకు బలం ఇస్తుంది అని అంటాడు. ఇప్పుడు కూడా నిప్పును ఆర్పదు, నిప్పును ఆర్పదు, బాధను చల్లార్చదు, కోపం చల్లార్చదు. కాబట్టి మనకు బాధలు పోవాలంటే మన నిత్యము సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ సంతోషంగా ఉండడానికి మరి మనకి ఏం సహకరిస్తాయి అంటే పంచశీలను మనం పాటించాలి, త్రిచరణాన్ని మనం అనాలి, అష్టాంగ మార్గంలో నడవాలి అని భగవాన్ గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాలు మన పిల్లలకు చెప్పాలి, మనం ఆ వైపు మనం తీసుకొని పోతూ ఉండాలి. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు మన జ్ఞాన ప్రచార సభ చేసుకుంటూ జ్ఞానమాల కానీ, జ్ఞాన జ్యోతి కానీ, జ్ఞాన కేంద్రాలు, జ్ఞాన ప్రదర్శన, జ్ఞాన ప్రచార యాత్ర, జ్ఞాన సందర్శన యాత్ర, జ్ఞాన సభ, జ్ఞాన వెలుగులు, ఇట్లా ఒక 8 ఎజెండాలు పెట్టుకొని భగవాన్ బుద్ధుడు ఏదైతే అష్టాంగ మార్గం చెప్పాడో ఆ అష్టాంగ మార్గాన్ని మనం పాటిస్తే ఎలా అయితే మన జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎట్లయితే ఉంటామో, ఈ అష్టాంగ మార్గాల ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బహుజన మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోతే ఆ రోజు మన దేశం సమాజంగా సంతోషాలతోని ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రజలందరికీ సమానమైన హక్కులు అవకాశాలు కల్పించే ఒక గొప్ప దేశంగా ఇది నిర్మాణం అవుతుందని తెలియజేస్తూ, మరి మున్ముందు కూడా ఇంకా చాలా మనకు సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో కూడా మళ్ళీ మీతో కొన్ని మిగతా విషయాలు పంచుకుంటాను. ఇంకా మనకు సమయం ఆసనమైనది, మనం ఇంకా కరెక్ట్గా టైం టు టైం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేది ప్రయత్నము. మనకి ఎంతమంది గెస్ట్లు ఎవరు వచ్చారు, ఎంతమంది మనకు పార్టిసిపెంట్స్ వచ్చారని కాకుండా మనం సమయపాలన పాటించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మన జ్ఞానం నేర్చుకోవడమే కాదు, మహనీయులు వచ్చి గొప్ప వాళ్ళు వచ్చి మేధావులు వచ్చి మనకు విషయాలు చెప్పడమే కాదు, ఇక్కడ ఒక సిస్టాన్ని కూడా మనం నిర్మాణం చేసుకోవాలి. క్రాంతిరాజన్న వాట్సాప్లో ఒక మంచి మెసేజ్ పెట్టింది, చాలా సంతోషం. క్రాంతిరాజన్న గారు థ్యాంక్ యూ అన్న మీకు. అంటే ఫోన్లో మాట్లాడుతూ అన్న ఓకే మీటింగ్ పెడుతున్నాం, మేధావులను పిలిపిస్తున్నాం, మాట్లాడిస్తూ ఉన్నాం, ఒక జ్ఞానం అందిస్తున్నాం, దానితో పాటు మనలో ఒక సిస్టమ్ కూడా సిస్టమేటిక్గా ఉండే పద్ధతులు కూడా మనం నేర్పించాలన్న. ఏమైనా విఐపీలు వచ్చినప్పుడు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అడవుడు చేయకుండా భోజనాల దగ్గర కానీ రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఒక సిస్టంగా మనం ఉండాలి. ఈ సిస్టాన్ని కూడా తీసుకుంటే సరైన ఆలోచనని మరి గ్రూప్లో పెట్టండి అంటే పెట్టిండు. నిజంగా ప్రతి వాక్యం కూడా చాలా గొప్ప వాక్యం. మరి క్రాంతిరాజ్ అన్న కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మళ్ళీ రాబోయే సెషన్లో కూడా మీతో కలిసి మరి మన యొక్క ఆలోచనలు పంచుకునే అవకాశం ఉంటే పంచుకుంటానని తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా సభా అధ్యక్షులు తోకల సంజీవన్న గారికి జై భీమ్, జై భారత్.